మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు యొక్క కృపను బట్టి ఈ గుడారాల పండుగ రెండవ రోజు ఉదయకాల సమయం నుండి ఇప్పటి వరకు ప్రభు మనకు తోడుగా ఉండి ఆయన నడిపిస్తున్నటువంటి నడిపింపును బట్టి, ఆయన చేస్తున్న కార్యములను బట్టి దేవునికే మహిమ కలుగునగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనాన్ని మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీరు చూడండి. ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలగవలెను, లేక కలగజేయలేని అర్పణలు బలులు పితరులు అర్పించుచూ ఉన్నారు. ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలగవలెను. ఇది ఈరోజు ఈ మెసేజ్ టైటిల్. ఆరాధికునికి. మనమందరం ఆరాధికులం. సహజంగా విశ్వాసులు ఇలా దేవుని బిడ్డలని, ప్రియులని, స్త్రీ అని, కన్యకని, ఇలా రకరకాలుగా క్రిస్టియన్ అని సంఘాన్ని గురించి వ్రాయబడి ఉంటుంది. కానీ ఇక్కడ పత్రిక రాసినటువంటి పౌలు గారు మనలందరినీ ఆరాధికులు అని చెప్పారు. ఎందుకు మనం ఆరాధికులమయ్యాము అంటే, మన ఆరాధ్య దైవమైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం ఆరాధించుచున్నాము కనుక. మనము మన దేవుణ్ణి ఆరాధించువారుము గనుక మనకు ఒక మంచి పేరు, ఆరాధికులం. అందరూ ఒకసారి అనండి, ఆరాధికులం. మనమందరం ఎవరిమి? ఆరాధికులం. ఎందుకు ఆరాధికులం? దేవుని మనం ఆరాధన చేస్తున్నాం కనుక. సహజంగా ప్రసంగం ముగించిన తర్వాత కాసేపు ఆరాధన చేసుకుందాం లేవండి అని చెప్తూ ఉంటాం. లేకపోతే ఆదివారపు ఆరాధనలు ప్రార్థనా మందిరాల్లో జరుగుతున్నప్పుడు ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాము అని చెప్తాం. ఆదివారం ఆరాధనకు వెళ్తున్నాము అని చెప్పే మాటలు ఉన్నాయి. ఆరాధన అంటే ఆదివారపు ఆరాధన ప్రారంభం నుండి ముగించు వరకు కూడా ఆ మధ్యలో మరలా ఓ పాటలు పాడుకుందాం, సాక్ష్యం చెప్పుకుందాం, కాసేపు లేచి అందరం ఆరాధన చేసుకుందాం అనే ఒక అనుభవం కూడా మనకు తెలుసు. ఆదివారం ఆరాధనకి వెళ్ళొచ్చాము కాదు. ఆరాధనలో కాసేపు లేచి ఆరాధన చేసుకుందాం, లేకపోతే గుడారాల పండుగ ప్రసంగాలు ముగించిన తర్వాత ఆరాధన చేసుకుందాం కాసేపు, అది కాదు. కానీ ఇక్కడ ఒక మంచి మాట వ్రాయబడింది. అసలు మన పేరే ఆరాధికులు. మనమే అసలు ఆరాధికులం. పౌలు గారు ఈ 9వ అధ్యాయం వ్రాస్తున్నప్పుడు 2 గుడారములలో జరిగే ఆరాధన, ఆ ఆరాధనకు సంబంధించినటువంటి ఆరాధికులు
అని ఈ 9వ అధ్యాయములో వివరించారు. పాత నిబంధనలో మోషే ద్వారా నియమించబడినటువంటి ప్రత్యక్ష గుడారములో బలులు అర్పణలు అర్పించొచ్చు, ప్రజలు ఆరాధించేవారు. ఆ కాలమందు వారు ఆరాధించినటువంటి ఆ ఆరాధన ప్రస్తుత కాలాన్ని గురించి వ్రాయబడింది. ప్రస్తుత కాలమున గురించి వాళ్ళు ఆరాధన చేసినటువంటి మందిరం, వాళ్ళు అర్పించినటువంటి అర్పణలు, వాళ్ళు ఆరాధకులుగా మార్చబడిన అనుభవం అంతా కూడా ఇప్పుడు ప్రస్తుత కాలము, ఇదిగో ఈ గుడారములో జరుగుతున్నటువంటి అనుభవాన్ని గురించి వాళ్ళ ఛాయ ఒక నీడలో జరిగించారు. మనం నిజ స్వరూపం అని వాక్యం చెప్తుంది. మరి ఇక్కడే పరలోకం అనే ఒక గుడారములో యేసుక్రీస్తు ప్రవేశించి ఆ పరలోకం అనే గుడారములో జరిగే ఆరాధన గురించి కూడా ఈ వాక్యములలో వ్రాయబడి ఉంది. ఈ ఆరాధికులు, ఆరాధ్య దైవం ఇద్దరు మధ్యలో జరిగేదే ఆరాధన. నేను ఆరాధికుని. నేను ఎవరికి ఆరాధన చేస్తున్నానంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఆరాధన చేస్తున్నాను. కనుక ఆయనకు నాకు మధ్యలో ఉన్న ఒక బంధుత్వం, ఒక అనుబంధం, ఇదే ఆరాధన. అసలు ఆరాధన అనే మాటలకు తెలుగులో చాలా ఉంటాయి. ప్రార్థన అనేది అసలు బైబిల్లో ఎక్కడ ప్రారంభమైనది మనకు తెలుసు. ఆదికాండం 4వ అధ్యాయంలో చివరి మాటల్లో కయీను, ఏబేలు తర్వాత మరొకరు పుట్టారు, అక్కడి నుండి ప్రార్థన ప్రారంభమైంది అని బైబిల్ మనకు చెప్తుంది. మరి ఆరాధన అనే పదం అసలు బైబిల్లో ఎక్కడ ప్రారంభమైందంటే ఆదికాండం 22వ అధ్యాయంలో తెలుగులో మ్రొక్కుటకు అనే పదాలు ఉంటాయి. ఇంగ్లీష్లో వర్షిప్ అనే పదం ఉంటుంది, వర్షిప్ అనే పదాలు ఉంటాయి. అసలు ఆరాధన అనే ఆ మాట బైబిల్లోనే అక్కడ పుట్టింది. ఆరాధన అనే ఆ మాటకు మరొక అర్థం ఏమిటంటే, బాగా వినండి, ఒక చిన్న మాట చెప్తాను. ఒకప్పుడు పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:7 అంటాడు, సంఘ పత్రికల్లో ఈ ఆరాధన గూర్చినటువంటి ఒక వివరణ, ఆరాధన గూర్చినటువంటి ఒక అవగాహన, ఆరాధన ద్వారా కలిగే సంపూర్ణ సిద్ధి, ఎలాంటి ఆరాధన మనం చేయాలి, ఎలాంటి ఆరాధనలు మనం చేయకూడదు అని పౌలు గారు చక్కగా పత్రికల్లో వివరించారు. ఒకప్పుడు అన్యజనులుగా ఉన్నప్పుడు పౌలు గారు అంటారు, మీరు ఎవరిని ఆరాధన చేశారు? ఆ మాటలో ఉంటుంది, ఆరాధించకూడని వాటిని వారిని మీరు ఆరాధన చేశారు. వాక్యంలో ఉంది కాబట్టి చెప్తున్నా, విగ్రహాలను అన్ని దేవతలను ఆరాధన చేశారు అని వ్రాయబడింది. వాటి మీద ఇష్టపడ్డారు. మరి ఇప్పుడేమని జరిగింది? నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తు యొద్దకు మీరు వచ్చారు. ఆ నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తును చూశారు గనుక ఆయనలో ఉన్న మంచితనం, ఆయనలో ఉన్నటువంటి చక్కని స్వభావాన్ని గుర్తించి ఇప్పుడు యేసుక్రీస్తును ఆరాధించే
ఆరాధికులముగా మీరు మార్చబడ్డారు అని పౌలు గారు పత్రికల ద్వారా అనుభవాన్ని తెలియజేశారు. ఒక చిన్న విషయం మీకు చెప్తాను. ఆరాధన చేసినప్పుడు లేక ఆరాధన చేయటం అనేది దేవుని ద్వారా మనమేదో పొందుకోవాలి, దేవుని ద్వారా మనమేదో పొందుకోవాలి అని చేసే ఆరాధన ఉంది. సహజంగా ఇప్పుడు జరిగేదంతా అదేను. కానీ అసలు బైబిల్ పరంగా ఒక లోతైన అనుభవంలోనికి మనం వెళ్ళాలంటే, తెలుసుకోవాలని కోరుకుంటే, ఆయన గుణశీలతను బట్టి, ఆయన స్వభావమును బట్టి, ఆయన మంచితనమును బట్టి, ఆయనలో ఉన్న మంచితనము, ఆయనలో ఉన్న గుణశీలత, ఆయనలో ఉన్నటువంటి ఆ చక్కని స్వభావమును బట్టి అభిమానించినటువంటి వ్యక్తికి, మనల్ని అభిమానించినటువంటి వ్యక్తికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక గుణశీలుడు. ఆయన మనల్ని అభిమానించారు. ఆయనలో ఉన్న లక్షణం మనకు నచ్చింది, ఆయన స్వభావం మనకు నచ్చింది. అభిమానించినటువంటి వ్యక్తికి సమర్పించుకొనుటయే ఆరాధన. అసలు బైబిల్లో ఆరాధన అనే ఆ పదానికి అర్థం ఏంటంటే ఇష్టము అని అర్థం. ఇప్పుడు నన్ను అభిమానించినటువంటి నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు నన్ను నేను సమర్పించుకున్నాను. ఇంకో మాట చెప్పాలంటే, నన్ను అభిమానించినటువంటి నా ప్రభు అయిన యేసు గుణశీలతను బట్టి, ఆయన నన్ను అభిమానించినటువంటి అభిమానాన్ని బట్టి నేను ఆయనకు గౌరవించాను, ఆయనకు లోబడ్డాను. ఇంకా చెప్పాలంటే ఆయనకు నేను ప్రథమ స్థానాన్ని ఇచ్చాను. అదే ఆరాధన అంటే. కాసేపు లేచి అడావుడిగా రెండు చేతులు కాసేపు ఊపి చెమట్లో పట్టేటట్లు, అర్థమైందా, చప్పట్లు కొట్టి అడావుడిగా అవతలకి వెళ్ళి ఆరాధన చేసుకుని నేను అనేది కాదు. బైబిల్ పరంగా మనం కొంచెం ఆలోచన చేస్తే, నాకేదో కావాలని అభిమానించినటువంటి దేవుడు మనకు ఒక గుణశీలుడు, పరిశుద్ధుడు. ఒకప్పుడు తెలియక ఎవరినో దేనినో ఆరాధించారు. యేసుక్రీస్తు ఇప్పుడు మిమ్మల్ని ఆకర్షించారు. ఆయన్ని ఇప్పుడు మీరు ఆరాధన చేస్తున్నారు, ఆయన మీద మీరు ఇష్టపడుతున్నారు, ఆయనకు మీరు లోబడుతున్నారు, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు. ఇప్పుడు అపోస్తుల కార్యములు 8వ అధ్యాయములో 27వ వచనాన్ని మీరు చూడండి. ఒక మంత్రి బహుదూరము నుండి యెరూషలేమునకు వచ్చి యెరూషలేములో ఆరాధన చేసుకొని తిరిగి వెళ్ళుచుండెను అని వ్రాయబడింది. ఎవరైనా ఒక దేశపు వ్యక్తి, ఐథియోపియాల రాణి క్రింద మంత్రి పని చేస్తున్నటువంటి వ్యక్తి రథం మీద వచ్చారు. యెరూషలేముకు ఆ దేశానికి చాలా దూరం, కొన్ని రోజుల ప్రయాణం ఉంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఆ రోజులు కొన్ని రోజులు ప్రయాణం, రథం మీద ప్రయాణం. ఆ దేశానికి ఈ దేశానికి మధ్యలో సముద్రాలు కూడా అడ్డంగా ఉంటాయి. బాగా వినండి. మేము నైజీరియా వెళ్ళినప్పుడు ఆ ఐథియోపియాల దేశంలో మేము ఫ్లైట్ దిగి మరలా ఫ్లైట్ మారి వెళ్ళాం. అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం ఈ మాటలు. ఎక్కడి నుంచో ఒక మంత్రి గారు యెరూషలేముకు వచ్చి యెరూషలేములో దేవుణ్ణి ఆరాధన చేసుకొని మరలా వెళ్ళేటప్పుడు కూడా ఆయన ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినటువంటి యెషయా పుస్తకాన్ని తీసి ఆ పుస్తకాన్ని చదువుకుంటూ వెళ్తున్నారు.
ఇప్పుడు నేను అనుకునేవాడిని ఆయన ఇప్పుడు మూయబడిన గర్భం కొరకే వచ్చారంటారా ఆరాధన చేసుకోవటానికి? అలా లేదు. పోనీ ఆయన అక్కర్లేమైనా తీర్చుకోవడానికి వచ్చారా? కాదు. ఒక మంత్రి, మంచి హోదాలో ఉన్న వ్యక్తి, మంచి పదవి ఉంది, ఆయన అక్కర్లన్నీ కూడా తీర్చుకోవాల్సిన అవసరత లేదు. అదే ఇప్పుడు నేను చెప్పినది. మనం ఆరాధన చేసేటప్పుడు మనం ఒక వ్యక్తి మీద ఇష్టపడుతున్నప్పుడు ఆయన ద్వారా మనం ఏదో ప్రతిఫలం పొందాలని కాదు, కానీ ఆయన యొక్క స్వభావమును బట్టి, ఆయన యొక్క గుణశీలతను బట్టి మనం ఇష్టపడటమే ఆరాధన. మనం ఇష్టపడటమే ఆరాధన. మన ప్రభువైన యేసుక్రీస్తును మనం ఇష్టపడ్డాం. ఎందుకంటే ఆయన మనం ఏ కోణంలో చూసినా సుగుణాలే ఉంటాయి, ఆయనలో దుర్గుణాలు లేవు. కాబట్టి ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు, మనకు చేయవలసిన చేశారు. కాబట్టి ఆయనలో ఉన్న మంచితనాన్ని బట్టి మనం ఇప్పుడు ఆయన వైపు ఆకర్షించబడ్డాం. మన మనసుకు ఆయన నచ్చారు, మన హృదయానికి ఆయన నచ్చారు. మన హృదయానికి మన మనస్సుకు చాలిన దేవుడు ఆయన, తగినవాడు ఆయన. ఈ గుడారాల పండుగలో ఏటేటా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? మీరు ఆరాధికులుగా వస్తున్నారు. ఆయన్ని మీరు ఆరాధన చేసుకోవాలి. ఆ ఆరాధన చేసుకొని వెళ్తున్నప్పుడే మీకు ఒక సంపూర్ణ సిద్ధి కలగాలి. భౌతికమైన ఆశీర్వాదాలే కాదు, ఆత్మీయముగా ఒక సంపూర్ణ స్థితిలోనికి నడిపించబడవలసిన అనుభవం మీకు కావాలని తెలియజేస్తున్నాను. ఆరాధించే స్థలం ఒకటి కావాలి. చాలా జాగ్రత్తగా వినండి. ఆరాధించే ఒక స్థలం. ముందే చెప్పాను కదా, కొంచెం సమయంలో ఒక స్టైల్ లాగా మీకు చెప్తానని. పాత నిబంధనలో సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనాన్ని మీరు గమనించినప్పుడు, దావీదు అరణ్యములో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. నగరంలో ఉండేదానికంటే కూడా ఎందుకో అరణ్యములో ఉండటానికే ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ దావీదుని గురించి ఒక మంచి మాట ఏమని రాయబడిందంటే, ఆ పర్వతమందు ఆరాధించుటకు ఒక స్థలము ఉండెను. ఇలాగే వ్రాసుకోండి, తర్వాత అయినా మరలా మీరు చదువుకోవచ్చు. చెప్పే సందేశాలన్నీ ఛానల్లో ఉంటాయి, యూట్యూబ్ ఛానల్లో. మరలా వినండి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా. ఆరాధించే ఒక స్థలం ఏర్పరచుకోవాలి మీరు. ఎక్కడంటే అక్కడ ఆరాధన చేసుకోకూడదు. ఆరాధన అంటే ఏమిటో ఒక చిన్న అనుభవం మీకు చెప్పాను. మనమంతా ఆరాధికులము అని చెప్పాను. మన ఆరాధ్య దైవము యేసుక్రీస్తు అని చెప్పాను. ఆయన మనం ఎందుకు ఆరాధించాలో అది కూడా మీకు చెప్పాను. ఆరాధించే ఒక స్థలాన్ని మీరు ఏర్పరచుకోవాలి. ప్రతి స్థలములో ఆరాధన చేసుకుంటే ఆ ఆరాధన మీకు సంపూర్ణ సిద్ధిని కలుగజేయలేదు, మీకు సంతృప్తిని కలుగజేయలేదు. నేను ఒక చిన్న విషయం చెప్తాను, మీకు అర్థమై చూడండి. పాత నిబంధనలో పితరులు సీనాయి అనే ఒక పర్వతం మీద ఆరాధన చేశారు. సియోన్ అనే ఒక పర్వతం మీద, యెరూషలేము అనే ఒక చోట, లేకపోతే యెరూషలేములో కట్టిన దేవాలయంలో ఆరాధనలు. ఇలా దావీదు ఆరాధన చేసుకోవడానికి ఒక స్థలం ఉన్నది అని ఇలా వ్రాయబడింది. భౌతికంగా ఒక మాట మీకు చెప్పాలంటే, ఏ సంఘానికి వెళ్తే నేను దేవుణ్ణి ఆరాధన తృప్తిగా చేసుకోగలను, లేదా ఏ మందిరంలో నేను దేవుణ్ణి ఆరాధన చేసుకోగలుగుతాను, నేను ఒక ఆరాధికునిగా, మేము ఒక ఆరాధికులముగా ఉండగలము అనేది మీకు ఒక అవగాహన ఉండాలి. ఇంకొక లోతైన విషయం ఏమిటంటే, మీ అందరికీ బాగా సుపరిచయమైనటువంటి యోహాను సువార్త 4వ అధ్యాయములో ఉన్నటువంటి
ఒక సంగతి. యేసు ప్రభు సమరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ సమరయ ప్రాంతంలో ఒక బావి దగ్గర యేసుక్రీస్తు కూర్చున్నారని సమరయ స్త్రీ ఆయన దగ్గరకు రావటం, యేసుక్రీస్తుకు ఆమెకు మధ్యలో మీరు ఎక్కువగా ఇలా చదువుకుంటే ఆరాధన గూర్చినటువంటి వాదన, ఆరాధన గూర్చినటువంటి ఒక వివరణ గురించే మనం గమనిస్తాం. చాలామంది అనగానే సమరయ స్త్రీ అనగానే ఆమెకు 5 భర్తలు ఉన్నారు, 6వ వాడు కూడా ఉన్నాడు, ఆ బావి లోతైనది, ఇవన్నీ భౌతికంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రతి అక్షరాన్ని మనం అక్షర జ్ఞానముతో, అక్షర జ్ఞానం చాలామందికి ఉంటుంది, అక్షర జ్ఞానముతో అభ్యాసం చేసి మాట్లాడతారు. కానీ అక్షరములో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాన్ని మనం తెలుసుకోవాలి. ఆమె ఒక నామకార్థపు క్రైస్తవురాలు అని చెప్పుకోవచ్చు. ఇంకా మీకు చెప్పాలంటే ఆమెకు ప్రవక్తలు తెలుసు, యాకోబు తెలుసు, యాకోబు బావి తెలుసు, మెషయ వస్తారు అనే సంగతి కూడా ఆమెకి తెలుసు. ఆమెకి తెలియనిది ఏమిటంటే ఆరాధన చేసే విధానము, ఆరాధన చేసుకునే స్థలం ఆమెకి తెలియదు. అప్పుడు యేసు ప్రభువుతో ఆమె అంటారు, అయ్యా 20 వచనం 4:20, అయ్యా మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధన చేసేవారు, యెరూషలేములో ఆరాధన చేసేవారు. జాగ్రత్తగా వింటున్నారు మీరు? ఆరాధన ఎక్కడ చేశారు? పర్వతాల మీద చేశారు. ఆరాధన ఎక్కడ చేశారు? యెరూషలేము అనే ప్రార్థనా మందిరాలలో ఆరాధన చేశారు. ఆరాధించు స్థలము ఒకటి ఉన్నదని మీరు చెప్పుదురు. ఈ సమరయాలకు సంబంధించినటువంటి ఈ అన్య స్త్రీగా ఉన్నటువంటి అన్య ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి యూదులు ఇజ్రాయేళ్ల గురించి మాట్లాడుతున్నారు. అయ్యా మన పితరులందరూ పర్వతాల మీద ఆరాధన చేశారు, యెరూషలేములో ఆరాధన చేశారు, ఆరాధించే స్థలము ఒకటి ఉంటుందని మీరు చెప్తున్నారు. ఆ స్థలం ఏది? ఆ స్థలము ఏది? ఇటు చూడండి ఒకసారి. ఇక్కడ స్తుతి స్తోత్రం అని కాసేపు చప్పట్లు కొడతారు, చేతులు ఊపుతారు, బాగానే ఉంది. ఆ ప్రక్కకి వెళ్ళారు, చల్లగా ఉంది కదా అని ఒక కూల్ డ్రింక్ తాగుదామని కొన్నారు. ఎవరో వెనక నుండి వచ్చి మిమ్మల్ని రాయలసీమ భాషలో చెప్పాలంటే దొబ్బారు. అర్థమైందా? ఇక్కడ స్తుతి స్తోత్రం అన్నటువంటి నోరు అక్కడికి వెళ్ళగానే ఆత్రం అంటారు. చూడండి మీరు. మరి ఇప్పటి వరకు ఆరాధన చేశారు కదా, స్తుతించారు కదా, దేవునికి మొక్కారు, సేవించారు, చాలా చేశారు కదా. కొంచెం ఆత్మీయంగా ఈ మాట మనం గమనించినప్పుడు చాలా అర్థాలు ఉంటాయి. వివరించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. మనము ఆధ్యాత్మికముగా మన దేవుణ్ణి ఇష్టపడి, ఆయన గౌరవించి, ఆయనకు మనం లోబడి, ఆయనకు మనం సమర్పించుకొని, ఆయన్ను మనము ఆరాధించేటటువంటి ఆరాధికులముగా సంపూర్ణ సిద్ధిలోనికి రావాలంటే మన ఆత్మలోనే ఒక ఆరాధన జరగాలి. మన ఆత్మలో ఒక ఆరాధన జరగాలి. నేను ఇప్పుడు చెప్తున్నాను ఈ మాట. ఎన్నో సంవత్సరాల క్రితమే యేసన్న గారు ఆ జ్యోతిర్మయుడ నా ప్రాణ ప్రియుడ అనే పాట పాడేటప్పుడు ఈ పదాన్ని ఉపయోగించారు. నా ఆత్మలో అనుక్షణం నా ఆరాధన నీవే యేసయ్యా అని యేసన్న గారు ఆ రోజుల్లోనే పాడుకున్నారు. ప్రార్థనా మందిరాలలో ఆరాధించొద్దని కాదు నేను చెప్తుంది, ఇలాంటి గుడారాలలోనికి వచ్చి ఆరాధించొద్దనిగా చెప్తుంది. ఒక లోతైన అనుభవం ఏమిటంటే మీ ఆత్మలోనే ఒక ఆరాధన ప్రారంభం కావాలి. ఆరాధించే స్థలం అది. మీరు ఉన్న ప్రార్థనా మందిరాలు
ఆత్మానుసారముగా ఉన్న స్థలాలుగాను, ఆత్మానుసారముగా ఆరాధన చేసుకునే సంఘాలుగా ఉండాలి. మీ ఆత్మలో ఒక ఆరాధన ప్రారంభం కావాలి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఆరాధన మీద ఒక అవగాహన లేదు, ఆరాధించే విధానము తెలియదు. ఆరాధించుట వలన ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయతలు ఏమిటో కూడా అర్థమగాని పరిస్థితుల మధ్యలో వెళ్తున్నారు. ఆ మధ్య ఒక టీవీలో ఒక ఇంట్లోకి వెళ్తేను ప్రార్థన చేద్దామని వాళ్ళు టీవీ ఆన్ చేసుకుని వాక్యం విన్నారు. నేను కూడా సోఫాలో కూర్చున్నాను. ఆరాధన అని ఒక ఆమె లేచారు. ఆరాధన అని లేచారు. నేను విమర్శించట్లేదు, కానీ చంపపిందుల దగ్గర నుండి చెప్పుల వరకు మ్యాచింగ్ చేశారు. ఆ టీవీలో కనపడే ఆమె సంగతి మీ సంగతి కాదు. ఇటేదో కనకాంబరాలు మల్లెపూలు పెట్టుకున్నారు, తప్ప అని మీరు అంటారేమో. ఆ సంగతి కాదు, అసలు సంగతి వినండి. మేకప్లు వేశారు, ఆమె నిలబెట్టారు. వాయిస్ కూడా ఆమెది కాదు, ఆమె తెర మీద ఉన్నారు. వెనక నుండి ఇది వస్తుంది, ఆరాధన 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 అన్నది. నేను చూస్తూ ఉన్నాను, కళ్ళు తెరిచి ఈ చెయ్యిటని, ఈ చెయ్యిటని, ఈ చెయ్యిటని, ఈ చెయ్యిటని, ఆరాధన ఆరాధన అన్నారు. అయిపోయింది. ఆ తర్వాత ప్రార్థన చేస్తానమ్మా, ఇక ఆపండి అన్నాను. కింద ఆ పాట పాడినటువంటి వ్యక్తి ఈ ప్రోగ్రానికి స్పాన్సర్ చేశారు అని పేరు వచ్చింది. ఆమె స్పాన్సర్ చేశారు కాబట్టి ఆమెను తెర మీద పెట్టారు. ఆమెమో తోలుబొమ్మలాగా ఆరాధన చేతులు తిప్పింది. అది ఆరాధన అవుతుందా? ఈ రోజున పిచ్చి 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 ఆరాధనలు. అసలు ఆరాధికులము అనే ఆ మాటకు అర్థం కాకుండా ఎవరికి ఆరాధన చేస్తున్నామో, ఆరాధనను ఆస్వాదిస్తున్న వ్యక్తి ఎవరో, ఆరాధికులు ఎవరో, ఆరాధికుల మధ్యలో ఆరాధ్య దైవమైనటువంటి వ్యక్తుల మధ్యలో ఉన్న ఆ రిలేషన్, ఆ సంబంధం ఏమిటో కూడా తెలియని అనుభవంలో ఈ రోజున చాలామంది ఆరాధన చేస్తున్నారు. ఒక అవగాహన కలగాలనే ఈ మాటలు నేను మీకు పంచిపెడుతున్నాను. ఎలాంటి ఆరాధనలు మనం చేయకూడదు, ఆరాధికులు ఎలాంటి ఆరాధనలు చేస్తే వారికి సంపూర్ణ సిద్ధి కలుగుతుంది, ఒక నోట్ మీద రాసుకోండి, నేను చెప్తాను. ఈ మైనస్గా ఇలాంటి ఆరాధనలు చేయకూడదు. ఎలాంటి ఆరాధనలు చేయాలి అన్నీ వివరిస్తే చాలా సమయం అవుతుంది కదా, కొద్దిగానే చెప్తాను. అయిపోయింది అప్పటికి అరగంట. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. నేను చెప్పే మాటలు మాత్రం నోట్ చేయండి. వ్యర్థమైన ఆరాధన, వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు అని యేసుక్రీస్తే స్వయంగా ఈ మాట చెప్పారు. నన్ను చూడండి, ఏమిటి వ్యర్థమైన ఆరాధన? వారు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు, కానీ వారు హృదయం నాకు చాలా దూరముగా ఉన్నది. పెదవులకి హృదయానికి ఐక్యత లేదు. హృదయం ఒక చోటు ఉంది, పెదవులు ఒక చోటు ఉన్నాయి. మరి ఇలా వ్యర్థమైన ఆరాధన, అర్థమైందా? ఇంకొక మాట చెప్పాలంటే వేస్ట్ వర్షిపర్స్. వేస్ట్ వర్షిపర్స్. ఆరాధికులు అంటే వర్షిపర్స్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఏ ఆరాధన చేస్తున్నారు వీరు? అర్థము లేని వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు. దీని ఎక్కడ ప్రారంభమైందో తెలుసా మీకు? ఇది మీరు తర్వాత చదువుకోండి. నిర్గమకాండ 32వ అధ్యాయంలో ఉంటుంది. మోషే కొండ దిగటం ఆలస్యమైంది. ఈ లోపల ప్రజలందరూ అహరోను బలవంతం చేస్తేను దేవుని చెప్పకుండానే అడవుడికి ఒక బలిపీఠం కట్టి అక్కడ ఒక బంగారపు దోణ్ణి పెట్టి ఆయనంతటా ఆయనే చాటించారు, ఇది రేపు యెహోవాకు పండగ, బలిపీఠం కట్టమని,
ఇంకా చెప్పాలంటే ఏమండి, బంగారపు దూడ పెట్టమని, పండగ చాటించమని దేవుడు చెప్పలేదు, చెప్పకుండానే చేశారు. మరి అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు జనులు తినుటకును త్రాగుటకును ఆడుటకును లేచిరి. ఆ భయంకరమైనటువంటి ఏమండి మరలా దేవుని స్తుతిస్తున్నారు. పెట్టిందేమో బంగారపు దూడ, కట్టిందేమో బలిపీఠం, పండగేమో యెహోవాకు. ఆలోచన చేయండి. ఈ పండగ వాతావరణంలో, మీరు గుడారాల పండగ వాతావరణంలో మీరు వ్యర్థమైన ఆరాధన చేయకూడదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యర్థమైన ఆరాధనలు ఉన్నాయి. ఆ వ్యర్థమైన ఆరాధన వల్ల ఇప్పుడు జరిగింది ఏంటంటే 3000 మందికి నష్టం కలిగింది. దేవుని స్తుతిస్తున్నట్లే ఉంది, పెదవులు మాత్రమే అక్కడ ఉన్నాయి, హృదయం దూరంగా ఉంది. ఇది వ్యర్థమైన ఆరాధన. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం మీరు 23వ వచనాన్ని గమనించండి. 23వ వచనములో ఇక్కడ ఏమైనా రాయబడిందంటే, ఏమండి, స్వేచ్ఛారాధన చేస్తుంటారు చాలామంది. ఇందాకేమో వ్యర్థమైన ఆరాధన, ఆయనకి మహిమ రాదు, వీరికి ఫలితం ఉండదు ఆ ఆరాధనలో. మరి ఈ ఆరాధన ఏమిటంటే స్వేచ్ఛ ఆరాధన అంట. స్వేచ్ఛారాధన ఎప్పుడు వాళ్ళకు అనుకూలముగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు చేతులు ఎత్తుతారు. వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి మందిరాలకే వెళ్తారు. వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఏమండి సంఘస్థులతోటే కలుస్తారు. అక్కడ దైవత్వం ఉన్నదా లేదా అని గమనించరు. అక్కడ సమర్పణ కలిగిన సేవకులు ఉన్నారా లేదా అని ఆలోచన చేయరు. ఎప్పుడు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు స్వేచ్ఛకు అలవాటు పడుతూ ఉంటారు. స్వేచ్ఛ. మా సంఘంలో మీకు ఒక నెంబర్ సీట్ ఇస్తామంటే వెళ్తారు. చనిపోతే సమాధులతోటి కూడా ఉందంటే అటు వెళ్తారు. దైవత్వం చూడరు, ఆత్మీయ అంతరిక్షాన్ని గమనించరు, అంత ఆత్మీయత క్షీణించిపోయేది గమనించరు. స్వేచ్ఛకు అలవాటు పడతారు. యేసన్న గారు ఉన్న రోజుల్లో ఓ పిల్లోడు కంచెర పట్టుకొని తిరుగుతూ ఉండంట. పాస్టర్ గారు ఏం వాక్యం చెప్తా ఉందంట. వాళ్ళ నాన్నగారు చెప్పారంట, బాబును కొంచెం కూర్చోబెట్టుకోండి బాబు, వాక్యం చెప్తున్నాడు, కంచెర పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, కొంచెం ఇబ్బందిగా ఉంది, ప్రజలు వాక్యం వినాలి కదా అంటే అర్థమైందా? వెంటనే లేచి, మా పిల్లలు ఇలాగే చేస్తారు మందిరంలో, అసలు రమ్మంటారా లేదా మందిరానికి? 16 చర్చిలో పిలుస్తున్నారు నన్ను, రమ్మంటారా లేదా? చూసారా? వాళ్ళకు ఇష్టం వచ్చినట్లుగా కాలు చాపుకున్నా, మీ సంగతి కాదులే, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి అనుకో నిద్రపోయినా, వాళ్ళు ఎన్ని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నా కానీ వాళ్ళ స్వకీయ దురాశలకు, పౌలు గారు అంటారు, వారి స్వకీయ దురాశలకు అనుకూలముగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ మందిరంలో ఉండటానికి ఇష్టపడతారు, సంఘంలో ఉండటానికి ఇష్టపడతారు. స్వేచ్ఛాపరులు, ఉపదేశాలు ఉండవు అక్కడ. బాబేలు గోపురం కూలిపోవటానికి కారణం అదే, రాళ్లకు ప్రతిగా ఇటుకలు. బలిపీఠానికి అయ్యేటప్పుడు వాక్యం చెప్తుంది, మీ పనిముట్టు దానికి తగలకూడదని, మీ స్వజ్ఞానం మీ విజ్ఞానం అంతా ప్రక్కన పెట్టాలి. స్వేచ్ఛారాధనలు ఎక్కువైపోయినాయి. చూడండి, కొలస్సీ పత్రికలోనే 2వ అధ్యాయంలోనే 18వ వచనం ఇదేమిటంటే, నేను అర్థమయ్యే భాషలో చెప్తున్నా మీకు, దేవదూత ఆరాధన. ఆ కింద పైన మీరు నోట్ చేసుకోండి. ఊరికే ఉప్పొంగుతూ ఉంటారు వీళ్ళు, ఊరికే ఉప్పొంగుతూ ఉంటారు. యేసన్న గారు చెప్పేవారు, కొంతమందిని ఎవరినైనా పొగిడామంటే మాత్రం నూనెలో వేసిన పూరిలాగా ఉబ్బుతారంట. వారు చెప్పిన మాటలు అన్నీ మాకు గుర్తు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు చూసినప్పుడు. వారిని కానీ కొంచెం పొగలేదంటే పీట మీద ఉన్న పిండిలాగే ఉంటారంట. ఎప్పుడు వీరు పొంగుతూ ఉంటారు. పొంగాలి, పొంగొద్దని కాదు. ఇప్పుడు వరకు మనం ప్రేరణ మంచి పాట పాడారు కదా, ఏది పొంగి పొరలే, పొంగి పొరలే, అది అనుభవం వేరు, ఆనందంతో పొంగటం వేరు. అర్థమైందా? అతి కొంతమందికి అతి ఎక్కువ.
అతి అతి ఎక్కువ సెల్ఫ్ వర్షిపర్స్ ఉంటారు కొంతమంది. ఓరక ఒప్పొంగుతూ ఉంటారు. వ్యర్థమైన ఆరాధనలు కాదు మనం చేయవలసింది. స్వేచ్ఛ ఆరాధనలు కాదు మనం చేయవలసింది. దేవదూత ఆరాధన కాదు మనం చేయవలసింది. ఓరికి ఒప్పొంగకూడదు. చెప్పే సేవకులమైనా మీరైనా కానీ ఒప్పొంగటానికి అవకాశం లేదు. ఏ విషయంలో మనం ఒప్పొంగుదాం? ఉడికి ఉడకని మాంసం తినొద్దని ఇశ్రాయేలుకు ఒక కఠినమైన ఆజ్ఞ. ఉడికి ఉడకని మాంసం ఎలా ఉంటుంది? వండే వాళ్ళని చూడండి, ఉడికి ఉడకని మాంసం డేక్షాలో వేసింది కేజీ మాంసం అయితే అది 5 కేజీల్లా కనపడింది. అలాంటి మాంసంగా తినాల్సింది. అగ్ని చేత కాల్చబడిన మాంసం తినాలి. అర్థమైందా? పులిసిన రొట్టెలుగా తినాల్సింది. పులిసిన రొట్టెలు ఉంటాయి, పులిసిన రొట్టెలు. పులిసింది ఏమవుతుంది? ఇంతలావు పులిసిపోతుంది. అర్థమైందా? ఇజ్రాయేలుకి ఇవన్నీ చెప్పింది దేవుడు ఎందుకంటే ఆత్మీయంగా మనం గమనించాలని. ఒకసారి మీరు ఆలోచన చేయండి. పులిసిన అనుభవంలో ఉన్నారో లేకపోతే ఊరికి ఒప్పొంగుతూ, అర్థమైందా, ఆ అనుభవంలోనికి వెళ్తున్నారో, ఆత్మీయ సత్యాన్ని తెలుసుకొని మేము ఒక ఆరాధికులము, మా ఆరాధ్య దైవమైనటువంటి దేవుని మేము ఎలా ఆరాధన చేస్తే భౌతిక ఆశీర్వాదాలే కాకుండా మా ప్రాణాత్మ దేహములకు ఒక సంపూర్ణ సిద్ధి కలుగుతుంది అనే దిశగా భక్తి చేయాలి. రకరక ఉపదేశములు ప్రపంచంలో బయలుదేరాయి. రకరక ఆరాధన విధానాలు బయలుదేరాయి. పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్తే ఒక ఆమె కాలు పెట్టి ప్రార్థన చేస్తుందంట అందరి మీద. ఏంటంటే నా దర్శనం ఇది అన్నదంట. దేవుని చేతుల్లో వాడబడుతున్నారో లేకపోతే, అర్థమైందా, సాతాను చేతుల్లో బందీలుగా మార్చబడ్డారో కొంచెం గమనించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనాన్ని గమనించండి. ఇది ఇంకొక ఆరాధన. ఏం ఆరాధన అంటే తెలియని ఆరాధన. తెలియని ఆరాధన, వ్యర్థమైన ఆరాధన, స్వేచ్ఛ ఆరాధన, ఊరికి ఒప్పొంగుచున్నటువంటి దేవదూత ఆరాధన. 4వది తెలియని ఆరాధన. తెలియని ఆరాధన అంటే జ్ఞానము లేని ఆరాధన. జ్ఞానము లేకుండా ఆరాధించే ఆరాధన. ఆరాధిస్తున్నారు కానీ ఆ ఆరాధన వెనుక ఒక అనుభవం ఉన్నదా? ఇప్పుడు మన్నా తింటున్నారు ఇశ్రాయేలీయులు. తిని 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 అబ్బాయి మనం తిన్నాం కదా, భలే ఉంది, అసలు ఇది ఏమిటి అంటున్నారు. మీకు అర్థమైందా? ఏదైనా కానీ ఆలోచన చేయకుండా తింటారండి. తింటున్నారు, తిని తిని వారు అంటారు అసలు మనం తిన్నది ఏమిటి? మరి తెలియకుండా ఎలా తిన్నారు? కోడి పెట్ట ఒకసారి అలా పొలంలోకి వెళ్ళి ఒక చెట్టు కింద ఉన్నటువంటి గుడ్ల మీద బొదిగిందంట. వేరే కోళ్ళు చెప్తూనే ఉన్నట, ఏంటి నీ గుడ్లు కాదు కదా, నువ్వు పొదిగావు ఏమిటంటే, నాకు దొరికినాయి నేను బొదిగాను, నీ ఏంటంట అన్నదంట. అది కాదా, నీకు కావద్దు కదా గుడ్లు అంటే, నాకు కాకపోతే నాకు దొరికినాయి, అందుకని నేను ఆక్రమించుకున్నాను, నేను పొదిగాను, నీ కర్మ అన్నాయి మిగతాయి. 4 రోజుల తర్వాత ఆ గుడ్లలో నుంచి పిల్లలు వచ్చినాయి. ఆ పిల్లలు ఏం చేసిన కోడి పెట్ట రెక్కల్లోకి వెళ్ళి రక్తంగా తాగి చంపేశాయి. అవి పాము గుడ్లు. తెలిసి ఆరాధన చేస్తున్నారా, తెలియక ఆరాధన చేస్తున్నారా? వితౌట్ నాలెడ్జ్ అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి? జ్ఞానం లేకుండా ఆరాధించే, వితౌట్ వర్షిపర్స్, వేస్ట్ వర్షిపర్స్. చెప్పండి మీరు కూడా. సెల్ఫ్ వర్షిపర్స్ కరెక్టేనన్నా? అదే సెల్ఫ్ వర్షిపర్స్. వేసుకోవటం మేము కంప్లీట్ ఇంక ఇబ్బంది ఉంది. ఎలాంటి ఆరాధనలు చేస్తున్నాం మనం ఇప్పుడు ఆలోచన చేయండి.
వ్యర్థమైన ఆరాధనేనా మీది? స్వేచ్ఛ ఆరాధన లేక ఊరిక ఉప్పొంగుచున్నటువంటి దేవదూత ఆరాధన? చివరిగా చెప్పండి, ఏ ఆరాధన? తెలియదు అసలు ఆరాధనే తెలియదు. ఏదో వెళ్ళారు, కాసేపు కూర్చున్నారు, ఆమెన్ అన్నారు. చిన్నప్పుడు వెళ్ళేవాడిని నేను ఆర్సీఎం చర్చికి. పిత, పుత్ర, పవిత్రాత్మ నామం ఆమెన్. మా నాన్నగారు పక్కన కూర్చునేవారు చిన్నప్పుడు నేను చర్చికి వెళ్తే. మా సాములరాయ్ గారిలో ప్రసంగం చేస్తున్న అది పాటలాగా ఉండేది. యేసు ప్రభు గాడిద ఎక్కెను, బట్టలు పరచెను, ఖర్జూరపు మట్టలు పట్టుకొనెను అంటూ ఉంటే మా నాన్నగారు నేను పక్క నుండి ఇలా తట్టి, నాన్న ప్రసంగం ఎప్పుడు అనేవాడిని. మా నాన్నగారికి అర్థం కాక ఆగురా 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 అనేవారు. చెప్పి 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 మా ఫాదర్ గారు ఆమేన్ అనగానే అప్పుడు అంటారు మా ఇది ప్రసంగం ఇదేనయ్యా అంటే అప్పటి వరకు ఆయనకు అర్థం కాల. అందులో నెంబర్ సీట్ ఉంది. మళ్ళీ తెలియని ఆరాధన. మీరు బైబిల్ పట్టుకున్నారు, తెలియాలి కదా. మీరు ప్రార్థనకి వెళ్తున్నారు, ప్రార్థన మందిరం వెళ్ళి తెలియాలి కదా. కులాల పేరట మందిరాలు కట్టారు, ఆ పేరట ఆరాధన చేస్తున్నారు. లేకపోతే ఏమండి దేవుని మందిరాన్ని ఒక కమర్షియల్గా బిజినెస్గా పెట్టుకొని చేస్తున్నారో, జీవితాలని సమర్పించుకొని పిలుపు దర్శనం కలిగి ప్రతిష్ట కలిగి చేస్తారో మీకు తెలియాలి. ఒక 3 అనుభవాలు టూక్కిగానే చెప్తాను, ఎలా మనం ఆరాధన చేయాలి. ఇప్పుడు చెప్పినవి వ్యర్థమైన ఆరాధనలు, స్వేచ్ఛ ఆరాధనలు, ఊరికి ఒప్పొంగుచున్నటువంటి ఆరాధనలు, తర్వాత తెలియని ఆరాధనలు. ఇవి బైబిల్కి విరుద్ధం. సంఘాలలో పౌలు గారు చెప్పారు, ఇలాంటి ప్రమాదంలో పడొద్దు. మీరు కడవరి దినాలలో ఉన్నారు, మీరు ఆరాధికులేనా? ఆరాధ్య దైవమైనటువంటి దేవుని మధ్యలో మీ మధ్యలో ఎలాంటి అనుభవం ఉన్నది? మీ ఆరాధన ఇంపుగా ఉంటుందా? తద్వారా మీకు ఒక సంపూర్ణ స్థితి కలుగుతుందా లేదా ఆలోచన చేయాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనాన్ని గమనించండి. నేను చెప్పే మాటలు మీరు నోట్ చేసుకోండి. ఎప్పుడు వినే మాటలే, కొంచెం దీన్ని మీకు ఒక కొత్త కోణంలో ప్రభు నాకు చెప్పినట్లుగా మీకు చెప్తున్నాను. ఎలా ఆరాధన చేయాలి యేసు ప్రభువే స్వయంగా చెప్పారు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధన చేయాలి? యథార్థముగా ఆరాధన చేయాలి. దానికి మరొక పర్యాయ పదమే సత్యముగా ఆరాధన చేయాలి. ఆరాధించే ఆరాధికులకు వారి హృదయమందు యథార్థత ఉండాలి. వారి జీవితమందు ఏమంటే వాస్తవం ఉండాలి, సత్యం ఉండాలి. హృదయమందు యథార్థత లేకుండా, చేతుల యందు యథార్థత లేకుండా, సంఘములో మందిరములో యథార్థత లేకుండా, యథార్థత లేకుండా ఆరాధించే ఆరాధికుల యొక్క ఆరాధనను బట్టి ఆ వ్యక్తి యొక్క హృదయం ఆరాధనను ఆస్వాదిస్తున్న ఏమంటే ఆ దేవునికి దూరంగా ఉంటుంది. యథార్థముగా ఆరాధించే ఆ ఆరాధికుల యొక్క హృదయము ఏమంటే దేవునికి దగ్గరగా ఉంటుంది. ఆరాధించేటప్పుడు నేను యథార్థంగా ఆరాధన చేస్తున్నానా? నా ఆరాధనలో వాస్తవము సత్యము ఉన్నదా? నేను ఒక చిన్న మాట చెప్తాను. యేసు ప్రభు దేవుడు అని తెలుసుకోవటం వేరు, యేసు ప్రభువుని అర్థమైందా పూర్తిగా ఆయన స్వభావాలన్నిటిని మనము తెలుసుకొని ఆ దిశగా నడిపించబడే అనుభవం వేరు. ఆరాధించే ఆరాధికులకు ఎప్పుడు పేరుకు దేవుడు నాకు తెలుసు అనే దిశగా వెళ్ళరు. 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని పేరు పెట్టయ్యా మాకు చాలు, మా అన్నం మేమే తింటాము,
మా వస్త్రములు మేమే ధరించుకుంటాము, పేరుంటే చాలు మాకు అన్నట్లుగా ఉన్నారు. చూడండి, పేరు పెట్టుకుంటే సరిపోదు, ఆయన ఎవరో తెలియాలి. అదే యథార్థత. మనల్ని అభిమానించినటువంటి వ్యక్తి ఎవరో మనకు తెలియకుండా ఆయనకు మనం ఎలా సమర్పించుకుంటాం? మరొకసారి చెప్పిన, ఆయన మనల్ని అభిమానించారు. ఆ అభిమానించే వ్యక్తి ఎవరో తెలుసుకోకుండా ఆయనకు మనం ఎలా లోపడతాం? వారికి మనం ఎలా గౌరవిస్తాం? ఎలా వారికి ప్రథమ స్థానం ఇస్తాం? మనం ఒక వ్యక్తికి ప్రథమ స్థానం ఇచ్చి వారిని గౌరవించి వారికి మనల్ని మనము లోపరుచుకోవాలంటే ఆ వ్యక్తి ఎవరో మీకు తెలియాలి. తెలియాలంటే యథార్థముగా మీరు దేవుణ్ణి ఆరాధించాలి. అందుకే నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నా గొర్రెలు నేను ఎరుగుతాను, నా గొర్రెలు నన్ను ఎరుగుతాయి కనుక అవి నన్ను వెంబడిస్తాయి. ఒక చిన్న మాట చెప్తాను. ఒకసారి మీరు ప్రకటన గ్రంథం తీయండి. యథార్థ ఆరాధన అనే ఒక అనుభవానికి ఒక మంచి మాట చెప్తాను మీకు. 4వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. చిన్న మాట. పరలోకములో ఒక ఆరాధన. యేసన్న గారు ఆరాధన చేసేటప్పుడు వారు 10 మాటల్లో తప్పనిసరిగా ఒక 8 మాటలు ఇదే అంటూ ఉంటారు. పరలోకమందు ఎలా జరుగుతుందో భూమి మీద కూడా అలాగే జరుగుతుందని చెప్తా ఉండేవారు యేసన్న గారు. అంటే పరలోకములో ఎలా కెరూబులు సెరాపులు ఎలా ఆరాధన చేస్తున్నారో, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఎలా ఆరాధన చేస్తున్నారో భూమి మీద కూడా అలాంటి అనుభూతి జరుగుతుందని యేసన్న గారు ఎక్కువగా చెప్పేవారు. మీరు గమనించండి, యేసన్న గారు ఆరాధన చేసినప్పుడు కూడా ఎప్పుడు మైమరిచిపోయేవారు. వారు నిలబడిన స్థలాన్ని మర్చిపోతారు, వారిని వారే మర్చిపోతారు, సమయాన్ని మర్చిపోతారు. ఎంతసేపు దేవుని స్తుతిస్తారో, ఎంతసేపు దేవుళ్ళు నాట్యం ఆడతారో, గంతులు వేస్తారో, పరవశం చెందుతారో. అసలు ఎదుటి ఉన్నటువంటి ప్రజావాహిని ఏమైందో కూడా యేసన్న గారు ఒకసారి మర్చిపోతారు. దేవునితో అలా గడుపుతూ ఉంటారు, ఆరాధనలో దేవుని స్తుతిస్తూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. పరలోకములో ఒక ఆరాధన జరుగుతుంది. పరలోకంలో ఒక ఆరాధన ఉందండి అంటారు. ఉంది. కెరూబులు శరాపులు ఎప్పుడు ఆయన చుట్టూ ఉండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆరాధన చేస్తారు. ఇక్కడ మనం చదువుకుంటే వినండి, సింహాసనం చుట్టూ 4 జీవులు ఉన్నాయి. ఆ సింహాసనం చుట్టూ 24 పెద్దలు ఉంటారు. ఆ సింహాసనం చుట్టూ 4 జీవులకు వినండి 4 ఆ అనుభవాలు కలగజేసే కన్నులు ఉన్నట్లుగా మనం చూస్తాం. 4 అనుభవాలు కలగజేసే కన్నులు ఉన్నాయి. ఆ జీవులకు ఎక్కడ కన్నులు ఉన్నాయి అంటే వెనక భాగములో కన్నులు ఉన్నాయి. నేను చెప్పినట్లుగా మీరు రాసుకోండి, మీకు అర్థమైంది. వెనక భాగములో జీవుల కళ్ళు ఉన్నాయి. ఈ 4 జీవులు అక్కడ సింహాసనం మీద కూర్చున్న దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. 24 పెద్దలు కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. మరో ప్రక్కన శరాపులు కెరూబులు ఆరాధన చేస్తున్నారు. సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. ఈ జీవులకి వెనక కళ్ళు ఉన్నాయి. వెనక కన్నులు, మనకు వెనక కన్నులు ఉంటాయా? మనకు ముందు ఉంటాయి. మనం ముందు వెళ్తూ ఉంటాం. వెనక కన్నులు ఏమిటి? బాగా వినండి. ఈ వెనక చూపు ఎలా ఉంటుందంటే, మనము ఎలాంటి స్థితి నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా విమోచింపబడ్డాము, విడుదల పొందాము అనేది ఎప్పుడు మన మనసులో ఉండాలి. పౌలు గారు అదే చెప్తారు, వెనకున్నవి నేను మరచి. ఏ స్థితి నుంచి నేను బయటకు వచ్చాను? ఆరాధించే వారికి, అది యథార్థముగా సత్యముగా ఆరాధించే వారికి ఉండవలసిన ఆ యథార్థతలో ఒక పర్యాయ అనుభవం ఏమిటంటే, నేను ఏ స్థితి నుంచి వచ్చాను, నేను ఒకప్పుడు ఏ పాపములో ఉన్నా, శాపములో ఉన్నా, నామకార్థములో ఉన్నా, ఎలా ఉంటే నా దేవుడు నన్ను ఆ స్థితి నుండి విడిపించారు. ఆ వెనుకొన్నవి ఎప్పుడు ఏమండి ఆ స్థితిని ఇశ్రాయేలు కూడా పర్ణశాలలో పండుగ జరుపుకునేటప్పుడు ఐగుప్తు దేశములో నుండి వారు ఎలాంటి పరిస్థితుల మధ్యలో వచ్చారో అది జ్ఞాపకం చేసుకోమని చెప్పారు. ఈరోజు చాలామందికి
అర్థమైందా? పూర్వపు పాపములు క్షమించబడినవి అనే సంగతి మరచిపోయి, సోమరులైపోయి, దూరదర్శనాన్ని కోల్పోయి ఏదో ఆరాధన చేస్తున్నారు, కానీ అది యథార్థమైన ఆరాధన కాదు. యథార్థముగా దేవుణ్ణి ఆరాధించే వారికి ఈ అనుభవం ఉండాలి. వెనక కన్నులతో పూర్వపు స్థితిని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ముందు కన్నులు ఉన్నాయి ఆ జీవులకి. ఆ ముందు కన్నులు ఏ అనుభవాన్ని చూపిస్తున్నాయో తెలుసా? మనం ఆరాధన చేసేటప్పుడు, స్తుతించేటప్పుడు రకరకాల వ్యక్తులు, రకరకాల అనుభవాలు మన తెర మీదకి వస్తూ ఉంటారు, మన కన్నుల్లోనికి వస్తూ ఉంటారు. బాగా ప్రసంగం చేశాను, నేను దిగాను, అన్నా అదిరిపోయింది ఈరోజు అంటారు. నా కళ్ళల్లో ఒకరు వచ్చారు, నా కళ్ళ ముందు వాళ్ళు కనపడ్డారు. యథార్థముగా ఆరాధన చేసే వ్యక్తికి ఉండవలసిన అనుభవం ఏంటి తెలుసా? యథార్థతలో మరొక పర్యాయ అనుభవం ఏంటి తెలుసా? ముందు కన్నులతో మన ప్రభు అయిన యేసుక్రీస్తును మాత్రమే మనం చూడాలి, యేసును మాత్రమే చూడాలి. రూపాంతరపు కొండపైకి యేసు ప్రభు ముగ్గురు తీసుకొని వెళ్తే అక్కడ వారికి ముగ్గురు కనపడ్డారు. ఆ ముగ్గురులో ఏమండి, ఒక ఆయన ఏలియా, ఒక ఆయన మోషే. ఈ ముగ్గురు అంటారు, యేసు ప్రభువా మీతో కూడా సమముగా ఏలియాకు, మోషేకు పర్ణశాల కడతామంటారు. యేసు ప్రభుతో సమానంగా పెట్టుకోకూడదు. యథార్థముగా ఆరాధించే వ్యక్తికి ఉండవలసిన ఒక మంచి లక్షణం ఏమిటంటే యేసుక్రీస్తునే చూడాలి. మీరు ఆరాధకులు, ఆరాధించే అనుభవంలో ఎంతోమంది మీ తెర మీదకి రావచ్చు, మీ కన్నుల మీద నిలబడవచ్చు. యేసును గూర్చినటువంటి ఆ దర్శనం మీరు రాత్రి గమనించారో లేదో, మనం చివరి పాట విన్నాం. ఊహకందని ప్రేమ అనే పాట వింటున్నప్పుడు నేను చాలామంది చూశాను, వేరుగా చెప్పట్లేదు, అందరూ ఆ ప్రభు ప్రేమలు అలా లీనమైపోయారు. మా మట్టుకు మేమే చెప్తున్నాం. కాసేపు ఏది కనపల్లా, ఈ ప్రాంగణంలో ఏ వాతావరణం కనపల్లా. యేసుప్రభు ఆ శిలువ, యేసుప్రభు త్యాగం, యేసుప్రభు చేసిన స్థితి, యేసుప్రభు మన జీవితంలో నడిపించిన అనుభవమే కనపడింది. ఇది మన ముందు ఎప్పుడు యేసుక్రీస్తు ఉండాలి. నేను బాగా పాట పాడాను అనుకోండి, ఉదాహరణ చెప్తాను, నేను బాగా ప్రసంగం చేశాను అనుకోండి, నేను బాగా ఆరాధన చేశాను అనుకోండి, నేను కొంచెం నలుగురు మధ్యలో వాడపడుతున్నాను అనుకోండి, తెర మీదకి ఎంతోమంది వస్తారు. తెర మీదకి వచ్చిన మన దర్శనం కోల్పోకూడదు. ఎప్పుడు ఆరాధికులు యథార్థముగా ఆరాధన చేయాలి. ఆరాధన చేసే ఆ యథార్థతలో వెనక చూపు ఉండాలి, ముందు చూపు ఉండాలి. ఈ జీవులకి ఇంకొక అనుభవం తెలుసా మీకు? ఇరుప్రక్కల కూడా, ఇరుప్రక్కల రెండు ప్రక్కల కన్నులు ఉన్నాయి. ఈ జీవులు దేవుణ్ణి స్తుతిస్తున్నాయి, ఈ జీవులు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాయి. ఈ రెండు ఇరుప్రక్కల కన్నులు ఏమిటి తెలుసా? ఈ కన్నుల అనుభవం ఎలాంటిదంటే, బాగా వినండి, సాక్ష్యం. మనలను ఆ ప్రక్క ఈ ప్రక్క మనల గురించి ఏమనుకుంటున్నారో అనే ఒక గ్రహింపు ఉండాలి మనకు. అవన్నీ తెలియకుండా వాళ్ళు ఏమనుకోండి నాకెందుకు, వీరేమనుకోండి నాకెందుకు అనుకోకూడదు. ఇరుపక్కల మనకు ఒక సాక్ష్యం ఉండాలి. ఆ ప్రసంగం చేసే దైవ సేవకులు సమర్పణ కలిగిన వారు, పిలుపు కలిగిన వారు, వారు ఏ మాట చెప్పినా ఆ మాట ప్రకారంగా ఉంటారు. ఒక సాక్ష్యం ఉండాలి. ఇవి లేకుండా యథార్థముగా మనం దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామనేది తప్పు. ప్రియమైన సహోదరులారా గమనించాలి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 29వ అధ్యాయం 28, 29 ఇక్కడ చూడండి. మన పితరులు ఒక మంచి ఆరాధన అనుభవాన్ని మనకు నేర్పుతున్నారు. ఏమిటి? హిజ్కియాతో కూడినటువంటి జనులందరూ వాళ్ళు శుద్ధి చేసుకున్న దేవుని మందిరానికి వెళ్ళి వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తే తెలుసా? తలలు వంచి ఆరాధించిరి. తలలు వంచి ఆరాధించిరి.
యథార్థముగా ఆరాధించాలి ఒక అనుభవం అయితే, మనము తలలో వంచి ఆరాధించాలి అనే ఆ అనుభవం ఎలాంటిదంటే బాగా గుర్తించండి. మనం ఆరాధిస్తున్నటువంటి ఆ యేసుక్రీస్తుకు అర్థమైందా, మనము గౌరవాన్ని ఇవ్వాలి. గౌరవాన్ని. ఒకసారి చూడండి, మీ మీద నేరాలు మోపుతున్నాను కదా, కానీ మందిరంలో ఎలా అంటే అలా కూర్చుంటారు. ఒక సభకి వెళ్తే మేము కారు దిగి మేము వెళ్ళగానే వాళ్ళు నిమిషాల్లో అర్థమైందండి జాగ్రత్త పడతారు. మాకు అనిపిస్తుంది, ఇప్పుడు మాకంటే ముందుగా యేసు ప్రభు ఆదివారపు ఆరాధనకు వచ్చారు కదా, మనుషులంగా మేము కనపడగానే జాగ్రత్త పడుతున్నారే, మరి ఇక్కడ వాళ్ళ ఆరాధనను అందుకుంటున్న ఆస్వాదిస్తున్నటువంటి యేసుక్రీస్తుకు మరి ఎక్కడ గౌరవించారు? ఇది తగ్గింపు జీవితాన్ని చూపిస్తుంది. యేసుక్రీస్తు ఎదుట మనం తగ్గించుకునే జీవితం, ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు ఎదుట మనం ఆయన గౌరవించే విధానము వేరుగా ఉండాలి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. తలలో వంచి ఆరాధించిరి, తలలో వంచి ఆరాధించిరి. యేసు ప్రభుకి ఎంత గౌరవిస్తున్నారు. ఆరాధన చేస్తే మీరు ఏమండి, మరొకసారి చెప్తున్నాను, తగ్గించుకొని ఆరాధన చేస్తున్నారా? వినయముతో ఆరాధన చేస్తున్నారా? అతిశయించి గర్వించి అహంకారముతో తలపైకెత్తుకొని నడిపించబడే ఆ వ్యక్తి ఆరాధికులు కాలేరు. వాళ్ళ హృదయములో నుండి వస్తున్నటువంటి ఆ ఆరాధనను కూడా ఆయన ఆస్వాదించలేరు. పౌలు గారు మంచి మాట చెప్తారండి, మీరు గమనించండి. కొద్ది మాటలు చెప్తున్నా, ఎక్కువ సమయం లేదు కాబట్టి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 19వ వచనములో ఒక మంచి మాట చెప్తారు, చూడండి. ఏమనుంది? పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగున ప్రభువుని సేవించుచున్నాను. చూసారా, ప్రభువుని నేను ఎలా ఆరాధన చేస్తున్నాను? పూర్ణమైన వినయ భావముతో. యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. దీనికి అనుసంబంధంగా పరలోకములో శరాపులు కెరూబులు ఎలా ఆరాధించారు, ఆ ఆరాధన ఇప్పుడు మనం చేస్తున్నది. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ముఖమును కప్పుకొని, 2 రెక్కలతో ఏమండి ఎగురుతూ వాళ్ళు ఆరాధన చేస్తున్నారని వాక్యం చెప్తుంది. ఈ 6 రెక్కల అనుభవాలు, రెండు అనుభవాలు ఎలా ఉన్నాయి? కాళ్ళను కప్పుకొని, ఒళ్ళంతా కప్పుకొని, ప్రవర్తన విషయములో జాగ్రత్త పడాలి. యేసుప్రభు అంతటి వారే ఎక్కడ అతిశయం వచ్చిందో, ఎక్కడ గర్వించారో, ఎక్కడ వారి నడవడిని బట్టి మార్పులు వచ్చాయని చెప్పి శిష్యుల పాదాల దగ్గరికి వెళ్ళి వారిని పాదాలు కడిగి తగ్గించుకున్న అనుభవాన్ని మనకు నేర్పారు. ప్రవర్తన చూపిస్తే కాళ్ళు అనేవి. ముఖాన్ని కప్పుకోవటం అంటే అర్థం ఏంటి? దేవుడికి ఇవ్వవలసిన గౌరవం దేవునికి ఇచ్చారు. మేము యూకే వెళ్తే లండన్కి, అక్కడ మీ అందరూ తెలుసు కదా, విక్టోరియా రాణి గారు ప్రపంచానికే పరిచయమైనటువంటి వారు. వాళ్ళ యొక్క ప్యాలెస్లో, వారి నగరంలో ఒక మందిరం ఉంటుంది. నేను విన్న మాట చెప్తున్నాను, ప్రతి ఆదివారం ప్రార్థనా మందిరానికి వెళ్ళేవారు. ఆ ప్రార్థనా మందిరానికి వెళ్ళి ప్రార్థనా మందిరములో అడుగుపెట్టి దేవుణ్ణి ఆరాధన చేసుకొని బయటకు వచ్చేంత వరకు వారి తల మీద ఉన్న కిరీటాన్ని ప్రక్కన పెట్టి ఆరాధన చేసుకొని మరలా చర్చిలో నుంచి బయటికి వచ్చి కిరీటాన్ని పెట్టుకొని బయటకు వచ్చి, మిగతా సమయంలో వారు తమ తల మీద ఉన్నటువంటి కిరీటాన్ని తీరాట. చాలామంది అడిగారట, ప్రధానులు కానీ చాలామంది ఏమండి అడిగితే ఇలా చెప్పారట, మీ తల మీద ఉన్న కిరీటాన్ని ఎప్పుడు తీరు, ఈ సమయంలో మాత్రమే తీస్తారు. ఏంటంటే ఆమె చెప్పే మాట,
ఆ లోపల ఉన్నది రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ అహంభావం ఏమిటి? ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు అహంకారం ఏమిటి? ఆయన ఆరాధించేటప్పుడు గర్వం ఎందుకు? ఆయన ఆరాధించేటప్పుడు ఎదురు తిరగటం ఎందుకు? ఆయన ఆరాధించేటప్పుడు ఇజ్రాయేల్ దేశం వెళ్తే కూడా యేసు ప్రభు పుట్టిన చోట ఒక చర్చి కట్టారు. 2 గేట్లు ఉంటాయి, దానికి ద్వారాలు. లోపలికి వెళ్ళే ఇన్ గేట్ ఉంటుంది, అవుట్ గేట్ ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళే గేటు సరిగ్గా ఇదిగో ఇంత ఎత్తు ఉంటుంది. ఒక 4 అడుగుల కంటే 4 అడుగులే ఉంటుంది, 4 అడుగులు ఉంటుంది. అర్థమైందా? ఎవరైనా సరే తల వంచుకొని వెళ్ళాలి. మీ గైడ్ని అడిగితే గైడ్ అదే చెప్పారు. అవుట్ గేట్ ఏమో ఇంత విశాలంగా పెట్టారు, ఇన్ గేట్ ఏమో ఇంత ఇరుగ్గా పెట్టారు. ఏమిటంటే ఆయన అంటారు, ఇది కట్టిన ఉద్దేశం లోపల ఉన్నది రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. కనుక ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే కొమ్ములు తిరిగిన మనగాళ్ళైనా సరే తల వంచుకొని వెళ్ళాలి, తల వంచుకొని వెళ్ళాలి. ఆయన ఎక్కడ, మనం ఎక్కడండి? పురుగు లాంటి వాళ్ళము, నీటి మీద ఆవిరి వంటి వాళ్ళము. అర్థమైందా? కొంచెం ఎండ దెబ్బ తగిలిందంటే ఉన్న ఊపిరి పోయింది. మనం ఎంతండి? మన ప్రాణం ఎంతండి? ఒకసారి ఆలోచన చేయండి. యేసన్న గారి దగ్గరికి ఎవరు వచ్చి దేవుని చూపించి, యేసన్న ఇప్పుడే ప్రభువుని నమ్ముకుంటానంటే ఇప్పుడే చూపిస్తానన్నారంట. నిజమా యేసన్న అంటే ఇప్పుడే చూపిస్తా, మీరు 3 నిమిషాల్లో చూపించండి యేసన్న, ఇప్పుడే నమ్ముకుంటాను, బాప్తిసం పొందుతానంటే నీ నోరు మూసుకో, నీ ముక్కు మూసుకో, దేవుణ్ణి 3 నిమిషాల్లో చూస్తామని చెప్పాడంట. అప్పుడు ప్రక్కనోడు అడిగాడంట, నోరు మూసుకొని ముక్కు మూసుకుంటే 3 నిమిషాల్లో నువ్వు చస్తావురా అంటే యేసయ్య అదే చెప్పారంట, చస్తావు, అక్కడ చూస్తావు ప్రభుని. ఎంత మనం నరాలు ఉన్న నరుడు ఎంతండి? ఓ ఉన్న ఊపిరి కొరకు ఎంత ఎగసిపోటో. ఎందుకండి? మనం ఆరాధికులం. ఎలా ఆరాధన చేయాలి? తలలో వంచి మనం ఆరాధన చేయాలి. ఎలియాజరు మొదలుకొని, అబ్రహాం మొదలుకొని, బైబిల్ చరిత్రలో చాలామంది గురించి వ్రాయబడిన మాటలు తెలుసా? తలలో వంచి ప్రభువుకు ప్రార్థన చేశారు, తలలో వంచి ఆరాధన చేశారు. ఇశ్రాయేలు కూడా ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు తలలో వంచి ప్రభువును ఆరాధించిరి, సేవించిరి. ఫిలిప్పీ పత్రికలో ఒక చిన్న మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడేమని రాయబడిందో చూడండి. శరీరమును ఆధారము చేసుకొనక ఇప్పుడు ఎలా ఆరాధన చేయాలి? బాగా ఆలోచన. ఆత్మ వలన ఆరాధించాలి, ఆత్మ వలన ఆరాధించాలి. ఇక్కడ మన ఆత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు. చిన్న విషయం చెప్తాను వినండి. ఇందాకే చెప్పాను, దావీదు ఆరాధన చేసుకోవటానికి ఒక స్థలము ఉన్నది, మంచిది. సమరయ స్త్రీతో యేసు ప్రభు చెప్పారు, పర్వతాల మీద యెరూషలేములో కాదు, ఆరాధించే ఒక ప్రత్యేకమైన స్థలము ఉన్నది, అదే మన ఆత్మ. మన ఆత్మ, మనుషాత్మ వేరు, దేవుని ఆత్మ వేరు. ఈ వ్యత్యాసం కొంచెం మీకు తెలియాలి. మనిషి ప్రాణాత్మ, శరీరం, మిగతా వాటికి ఆత్మ లేదు. దేవుడు మనకు ఆత్మనిచ్చారు. దేవుడు త్రిత్వం కనుక మనలో కూడా త్రిత్వంగా చేసుకున్నారు. అయితే మనం ఆరాధికులు, మనం ఆరాధిస్తున్నప్పుడు పూర్ణముగా ఆరాధన చేస్తున్నాం, పట్టుదలతో ఆరాధన చేస్తున్నాం. పౌలు గారు చెప్పినట్లుగా మాంద్యులము కాకుండా ఆత్మయందు తీవ్రత కలిగి మనం ఆరాధన చేస్తున్నాం. ఆరాధన చేస్తున్నప్పుడు మన ఆత్మలోనికి పరిశుద్ధాత్ముడు దిగి వస్తారు. మన ఆత్మ, పరిశుద్ధాత్మ రెండు, అర్థమైందా, ఏకాత్మగా మారిపోతాయి. ఆ ఏకాత్మగా మారిపోయి మనము ఆరాధిస్తూ ఉన్నప్పుడే ఇక మీకు ఈ భౌతిక ప్రపంచం కనబడదు. పౌలు గారు అదే చెప్తారు,
విగ్రహాలతో కలిసేవాడు అలా ఉంటాడు, వేషతో కలిసేవాడు అలా ఉంటాడు. ప్రభువుతో కలిసే వ్యక్తి, ప్రభు ఆత్మ అతనిలోనికి వచ్చింది కనుక, అతని ఆత్మ పరిశుద్ధాత్మలో కలిసింది కనుక, ఈ రెండు ఆత్మలు దేవునితో ప్రభువుతో ఏకాత్మగా మారిపోతాం. ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆరాధన. పెదవులతో స్తుతి స్తోత్రం చెప్పటం కాదు. పౌలు గారు కొరింథీ సంఘానికి కూడా ఇదే మాట వివరించారు 14వ అధ్యాయంలో 15వ వచనంలో. ఇక్కడ ఆత్మ అనే పదాన్ని ఉపయోగించారు. ఆత్మతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో దేవుణ్ణి స్తుతిస్తాను, ఆత్మతో నేను దేవుణ్ణి ఆరాధన చేసుకుంటాను, ఆత్మతో నేను కీర్తిస్తాను. ప్రియమైన సహోదరులారా, మన ఆత్మలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఇప్పుడు మనము ఆత్మతో పూర్ణముగా ఆరాధించగలము. పూర్ణముగా ఆరాధిస్తాం. మరిచిపోతారు చాలామందిని మీరు చూడండి. మీరు వాళ్ళను ఒక వింతగా ఆలోచన చేస్తుంటారు. మీ ప్రక్కన కొంతమంది ఆత్మతో నింబడి గంతులు వేసి పరవశించి చేస్తూ ఉంటే మీకు ఏదో ఒక వింతగా అనిపిస్తుంది. కానీ వారి ఆత్మలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్మ మన ఆత్మ ఏకమైపోయి, అర్థమైందా, ప్రభువుతో ఏకాత్మగా మారిపోయాం. ఇక వాళ్ళకి భౌతిక ప్రపంచం కనపడదు, ఆత్మీయ అంతరిక్షమే కనపడుతుంది. అలాంటి అనుభూతులు ఈ గుడారాల పండుగలో మీరు చూడబోతూ ఉన్నారు. మైమరచిపోయే అభిషేకాన్ని నా దేవుడు మీకు ఇవ్వబోతున్నారు. మీ ఆత్మలోనికి పరిశుద్ధాత్ముడు దిగి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. దీన్నే మనం ఆత్మతో దేవుని ఆరాధించాలి. శరీరముతో ఆరాధించొద్దు. శరీరముతో ఆరాధిస్తే కాసేపు చప్పట్లు కొట్టగానే మీరు అలసిపోతారు. శరీర నాలుకతో, శరీర కళ్ళతో మీరు చూస్తే ఆ దర్శనం కోల్పోతారు. శరీర పెదవులతో, నాలుకతో దేవుని స్తుతించినంత మాత్రంలో మీ ఆత్మ దేవుని ఆత్మతో కలిసి, పరిశుద్ధాత్మ మీ ఆత్మలో కలిసి ప్రభువుతో మీరు ఏకాత్మగా మార్చబడలేరు. ఈ చోటుకు వచ్చిన ప్రతి ఒక్కరూ చెప్పాలి, ఈ గుడారాల పండుగలో అలాంటి అనుభూతిని చూడాలి. అదే ఇదొక ఆత్మీయ అంతరిక్షం అని చెప్పాలి ప్రజలు. ఇదొక ఆధ్యాత్మికమైన ప్రపంచం అని చెప్పాలి ప్రజలు. ప్రియమైన సహోదరులారా, మనమందరం ఆరాధికులం. మన ఆరాధ్య దైవమైనటువంటి యేసుక్రీస్తును మనం ఆరాధన చేసుకునే వాళ్ళం. ఆరాధన అంటే ఏమిటో, ఎలా ఆరాధించవలనో, ఎలా ఆరాధించకూడదో, ఆరాధించుట వలన ఈ విధముగా మనకు ఒక సంపూర్ణ సిద్ధిని దేవుడు కలగజేయబోతూ ఉన్నారు. ఒక క్లుప్త సందేశం మీకు ఆరాధన మీద ఒక అవగాహన కలగాలని ఒక చిన్న స్టడీస్ లాగా మీకు చెప్పాను. మరి ఈ మాటల యొక్క ప్రతిఫలాలు, ప్రయోజనాలు మీరు మీ కుటుంబాలు ఈ గుడారాల పండుగ అనుభవించాలని, రాబోయే రోజులు ఆరాధించే ఆరాధనలో కొంచెం గమనించి, నేను వ్యర్థమైన ఆరాధన చేస్తున్నానా, స్వేచ్ఛారాధన చేస్తున్నానా, లేకపోతే ఏదో దేవదూత ఆరాధన ఒప్పొంగుతూ వాళ్ళు మమ్మల్ని పొగలటం, మేము వాళ్ళని పొగట్టం, ఇలాంటి ఆరాధనలతోటి సరిపోయిందా? తెలియకుండా ఏదో మేము ఆరాధన చేస్తున్నామా, యథార్థంగా ఆరాధన చేస్తున్నామా, తలలు వంచి గౌరవంగా ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చి ఆరాధన చేస్తున్నామా, లేకపోతే పరిశుద్ధాత్మతో నిండుకొని నా ఆత్మలో ఒక ఆరాధన పూర్ణముగా దేవుణ్ణి చేస్తున్నానా గమనించి ఆ దిశగా నడిపించబడాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.